Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. డే ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి అని అంటే మనం మొదట పూజ చేసుకోవటము లేదా ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నా. అందుకనే నా రొటీన్లో ఇది ఇంక్లూడ్ చేసుకున్నాను. శృంగేరి శారదాపీఠం వాళ్ళది ఒక పాట ఉంటుంది. అది 5 మినిట్స్ వర్ణమాలాస్తవ అనమాట. సో అది వింటూ ఉంటా. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నైట్ ఈ ప్లాంట్కి ఫుల్ వాటరింగ్ చేశాను. వాటర్ డ్రైన్ అవడానికని సింక్ దగ్గర పెట్టేసా. ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి దాని ప్లేస్లో పెట్టేస్తా. నేను ఎప్పుడైనా ఒక రొటీన్ సెట్ చేసుకోగానే ఇంటికి ఎవరైనా వస్తారు, లేదంటే నేను ఊరెళ్తాను. ప్రస్తుతం అయితే డైలీ వాకింగ్ చేస్తున్నా. ఇట్లా ఒక 3 డేస్ నుంచేమో మార్నింగ్ టైం ఒక 5 మినిట్స్ మెడిటేషన్లో కూర్చోవటం ఇవన్నీ చేస్తున్నా కదా. మళ్ళీ సండే ఊరెళ్తున్నా అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అట్లీస్ట్ వాకింగ్ కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నా. సిద్ధు లంచ్ బాక్స్లోకి ఇవాళ నా ఓన్ రెసిపీ షాహీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నాను. ఇది లైక్ ఏదో నా ఐడియాస్ ఉంటాయి కదా, అలా ఓన్గా క్రియేట్ చేసేసాను. ముందుగా హోల్ స్పైసెస్ తీసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. గీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సన్నగా పొడవుగా కట్ చేసిన 1 లేదా 2 ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉంటే మన బిర్యానీలో ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ టేస్ట్ వస్తుంది. అందులోనే ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసి ఆ తర్వాత సన్నగా చాప్ చేసిన టొమాటోస్ కూడా వేసుకోవాలి. టొమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. టొమాటోస్ ముక్కలుగా అసలు కనిపించకూడదు. మూత పెట్టేసి కొంచెంసేపు ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత పన్నీర్ని కట్ చేసుకుందాము. ఇంట్లో ప్రిపేర్ చేసిన పన్నీర్ వేసుకోవచ్చు, లేదంటే ఇట్లా స్టోర్ బాట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ స్టోర్ బాట్ తెస్తున్నానండి. ఇంతకుముందు అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేదాన్ని. పాలపై పోసే పాలకి పన్నీర్ ఇట్లా బ్రిక్ లాగా రావట్లేదు. అదే మనం ప్యాకెట్స్తో చేస్తే చాలా బాగా వస్తుంది. ఈ మధ్య ఎక్కువగా పాలపై పోసిన పాలు ఉంటున్నాయి కాబట్టి నేను ప్రిపేర్ చేయటం లేదు. నెక్స్ట్ ఎప్పుడైనా నేను చేసినప్పుడు అంటే లైక్ ప్యాకెట్స్ తెచ్చి చేసినప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తాను. అది చాలా హెల్దీ కూడా. అంటే మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. టొమాటోస్ ఆల్మోస్ట్ 80% మగ్గిపోయాయి. అందులో కొద్దిగా జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకుంటాము. ధనియా పౌడర్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ నేను షాహీ పన్నీర్ మసాలా యాడ్ చేస్తాను. ఒకవేళ మీకు షాహీ పన్నీర్ మసాలా లాంటివి యాడ్ చేయడం ఇష్టం లేకపోతే హోమ్ మేడ్ గరం మసాలాస్, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఇలాంటివి ఉంటాయి కదా, సో అవి వేసుకోవచ్చు. అండ్ ఇందులో తప్పనిసరిగా వేయాల్సింది జాజికాయ. జాజికాయ చిన్న ముక్క కొట్టేసేసి మనం హోల్ స్పైసెస్తో పాటు వేస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు జాజికాయ మనం చాలామంది వేయటం మర్చిపోతున్నాము. నిజంగా భలే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి వేస్తే. సో మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అది నిజంగా ఒక రిచ్ ఫ్లేవర్ వస్తుందన్నమాట, ఏదైనా సరే ఫ్రైడ్ రైస్ ఆర్ బిర్యానీ వాటన్నిటికీ. ఇప్పుడు చాప్ చేసిన పన్నీర్ పీసెస్ కూడా వేసాను. అండ్ ఈ పాయింట్లో మనము ఉప్పు, కారం కొంచెం అన్నీ చెక్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత ఏదైనా ఉప్పు, కారం అలాంటివి కలవాలంటే కొంచెం కష్టం కదా, రైస్ బ్రేక్ అయిపోతుంది. నాకు ఇవాళ అలాగే జరిగిందనమాట, అందుకే చెప్తున్నాను. ఈ పీసెస్ కొద్దిగా ఫ్రై చేస్తున్నా, ఫుల్గా అయితే ఫ్రై అవ్వవు. సో ఈలోపు బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి జస్ట్ టోస్ట్ ఇస్తున్నా అండి ఇవాళ. రైస్లో నేను ఎటువంటి మసాలాస్ కానీ ఉప్పు, నూనె ఏది వేయలేదు. యాక్చువల్లీ మర్చిపోయి అట్లా పెట్టేసా అనమాట కుక్కర్. సరే ఇంక తర్వాత ఉప్పు, కారం అదంతా ఇందులో మసాలాలోనే యాడ్ చేశాను. అండ్ పన్నీర్ పీసెస్ మీరు కావాలంటే విడిగా కూడా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బట్ పన్నీర్ పీసెస్ అంత ఫ్రై చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. ఇట్లా ఇప్పుడు నేను చూపించినట్లు వేసేస్తూ ఉంటా. లాస్ట్లో కంపల్సరీ వేసుకోవాల్సింది కసూరి మేతి. ఇది వేస్తే అసలు ఫుల్గా టేస్ట్ అయితే చాలా చేంజ్ అయిపోతుంది. మనం కొత్తిమీర, పుదీనా వేసుకున్నది ఒక ఫ్లేవర్లో ఉంటే కసూరి మేతి వేసింది ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, ఇది మీకు డెఫినెట్గా నచ్చుతుంది అని అనుకుంటున్నా. మీకు కాంబినేషన్ ఆనియన్ రైతా బాగుంటుంది, లేదా పెరుగులో పైన కొంచెం చాట్ మసాలా, జీరా పౌడర్ అలాంటివి స్ప్రింకిల్ చేసినా బాగానే ఉంటుంది. రైస్తో పాటు కూరను కూడా బాగా కలిపేసేసి ఒక 5 మినిట్స్ పాటు మనం సిమ్లో పెట్టి మూత పెట్టేసామనుకోండి, రైస్కి ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర అలాంటివి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వేసిన దానికి వేయని దానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనేమో వాకింగ్కి వచ్చేసాను. కాఫీ అది తాగి ఇంట్లో పని చేసుకుని డైలీ చూపిస్తున్నా కదా, అందుకని ఇంకా నేను చూపించలేదు అదంతా కూడా. నేను ఊరు వెళ్తున్నాను కదా, సో అందుకని చెప్పి ఏదైనా తెచ్చుకోవాల్సినవి ఉంటాయి విజయవాడ నుండి. అసలు ఏమున్నాయి ఏం లేవో ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ఇదంతా కూడా సర్దుతున్నాను.
ఈ 2 3 టియర్ బాస్కెట్స్ ఉన్నాయి కదా, అవి తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసి అవసరం లేనివన్నీ కొంచెం పక్కన పెట్టాను. శుక్రవారం కదా పడేయను, శనివారం పడేయచ్చులే అని చెప్పేసి అవసరం లేని వరకు ఒక 2 3 ఉంటే పక్కన పెట్టేసా. ఓన్లీ ఈ షెల్ఫ్ గ్రోసరీస్ కానీ ఉంచేస్తానండి. ఇంక ఇందులో వేరేవి ఏది కూడా పెట్టను. అంటే ఓపెన్ చేసినవి, కొత్త ప్యాకెట్స్ ఎక్స్ట్రాగా తెచ్చుకుంటాం కదా, సో అన్నీ ఉంటాయన్నమాట. యాక్చువల్లీ నేను ఇందులో షెల్ఫ్స్ కూడా చేపిద్దామని అనుకుంటున్నా కానీ మాకు వర్కర్స్ దొరకట్లా. చిన్న చిన్న పనుల కంటే అసలు నిజంగా రావట్లేదు. ఇదంతా సర్దేసి ఫ్రిడ్జ్లో కూడా కొన్ని అవసరం లేనివి తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత మధ్యాహ్నం అంతా బాగా పడుకున్నా. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఈవినింగ్ ఏమో టీ తాగుతున్నాను. టీలో రెగ్యులర్గా మనము ఇలాచీ, జింజర్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తాం, లేదా మసాలా టీస్ ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే టీ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుంది. టీ అంతా మామూలుగా ప్రిపేర్ చేసేసిన తర్వాత లాస్ట్లో కొన్ని పుదీనా ఆకులు వేసామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఒక డిఫరెంట్ టీ తాగిన ఫీలింగ్ వస్తుంది అనమాట మనకి. ఇలాచీ టీ, జింజర్ టీ వీటిలాగే ఉంటుంది కానీ పుదీనా ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. సో ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళు కొంచెం చిన్న ఒక కప్ టీ తోటి స్టార్ట్ చేయండి. ఇట్లాగే మనము వామాకు టీ చేసుకుంటాము, తమలపాకు టీ చేసుకోవచ్చు. సో రకరకాలుగా చేస్తూ ఉంటాం. అవి కూడా ఎప్పుడైనా యాడ్ చేస్తే తప్పకుండా మీకు షేర్ చేస్తాను. అండ్ షుగర్ అదంతా కూడా నార్మల్గానే వేసుకోవచ్చు. పుదీనా ఆకులు వేసిన తర్వాత జస్ట్ ఒక 2 to 3 minutes వరకు సిమ్లో బాయిల్ చేస్తే సరిపోతుంది. లేదా ఇంకెక్కువ ఫ్లేవర్ కావాలి అని అంటే కనుక ఇంకొంచెం ఒక 2 minutes ఎక్కువ కూడా బాయిల్ చేసుకోవచ్చు. టీ తాగేసిన తర్వాత నెక్స్ట్ విజయవాడ వెళ్ళటానికి బట్టలు సర్దుకోవాలి. ఈ బట్టలు సర్దుకోవటం అనేది ఎన్ని రోజులైనా సరే అవ్వదు. అట్లీస్ట్ 2-3 days పడుతుంది అనమాట. కాకపోతే నాకేంటంటే ఇంకా థర్స్డే అట్లా కుదరక ఈ వీడియోస్ చేసుకోవటము, షూట్ చేయటము అండ్ ఇంట్లో పని అసలు అవ్వట్లా. అందుకని చెప్పి వాళ్ళు ఎట్లయినా సరే చేయాలి అని చాలా పనులు పక్కన పెట్టేసి ముందు బట్టలు సర్దేస్తున్నాను. ఎందుకంటే ఒక్కటి మర్చిపోయినా సరే అయ్యో అసలే మర్చిపోయాం ఎట్లా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ నిజంగా మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉండదన్నమాట. ఏదైనా మన ఫంక్షన్కి వెళ్ళాలన్నా లేదా అరే ఊర్లో ఉండిపోయింది తెచ్చుకుంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సారీస్ అమ్మ దగ్గర ఉంటాయి, కొన్నేమో ఇక్కడ తెచ్చుకుంటూ ఉంటాను. నేను విజయవాడ వెళ్ళినా సరే ఇమీడియట్గా అంటే మేబీ నెక్స్ట్ డే అట్లాగా మేము గుంటూరు వెళ్ళిపోతున్నాము. అక్కడ చాలా పనులు ఉంటాయన్నమాట. మా చెల్లి వాళ్ళ పాపది ఓనీల్ ఫంక్షన్ ఉంది. తనకి యాక్చువల్లీ 2 functions చేస్తున్నారు. అంటే ఈ ఏజ్ నెంబర్ అనేది ఉంటుంది కదా, 11లోనే ఇవ్వాలి, 12లో 13లో ఇవ్వకూడదు అట్లా అని. మళ్ళీ మా చెల్లి ఇంకొక అమ్మాయి ఉంటుంది, తను యూఎస్ నుంచి వచ్చేసరికి ఈ పాపకి 12 వచ్చేస్తాయి. అందుకని చెప్పి ఇంకా ముందే ఇచ్చేస్తున్నారు. తను వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఊరికే లైక్ అందరినీ పిలిచి పెట్టుకుంటాము. ఇది క్లోవియా పైజామా సెట్ నైట్ వేర్ అనమాట. ఇది యాక్చువల్గా నాకేంటంటే ఈ టాప్ వచ్చేసరికి చాలా లెంగ్త్ ఎక్కువ ఉంది, బాగా ఇట్లా థైస్కి హాఫ్ వచ్చేసింది అనమాట. సరే నాకు వద్దులే అది రిటర్న్ పెట్టేద్దామని అనుకునే లోపు మా చెల్లి గుర్తొచ్చిందనమాట. తను బాగా హైట్ ఉంటుంది. సరే తనకి ఇచ్చేద్దామని చెప్పి నేను తీసుకెళ్తున్నాను. ఆల్మోస్ట్ సర్దటం అంతా కూడా అయిపోయింది. జస్ట్ ఒక్క సూట్ కేసే పెట్టుకుంటున్నా. కాకపోతే విజయవాడలో కూడా కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకా అంటే మన టైలర్ దగ్గర నుంచి వచ్చాయి. సో అవి ఇవి అలా కలిపి వేసేసుకోవచ్చులే అనుకున్నాను. కాస్మెటిక్స్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్ ఇంకా అవన్నీ కూడా నేను సాటర్డే ఈవినింగ్ అట్లా సర్దుకుంటాను. సండే మార్నింగ్ బయలుదేరుతున్నాను అనమాట. సో అందుకని చెప్పి జస్ట్ ముందు రోజు అయితే బాగా గుర్తుంటాయి, కొన్ని మర్చిపోకుండా ఉంటాము. లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పుడు మాత్రము కాస్మెటిక్స్ ఎప్పుడూ ఒక సెపరేట్ బ్యాగ్లో ఉండేలాగా చూసుకుంటాను. ఆ సెపరేట్ బ్యాగ్ వచ్చేసరికి ఇంకొక బ్యాగ్లో పెడతా అండి. అది నేను రేపు చూపిస్తాను మీకు. వైట్ బ్యాగ్ ఉంది కదా ఇక్కడ కనిపిస్తుంది, అందులో ఒక చిన్న పౌచ్లోనేమో కాస్మెటిక్స్ ఉంచేసి అది పెట్టేస్తా. అండ్ హెయిర్ స్ట్రైట్నర్, డ్రయర్ అలాంటివన్నీ పెట్టుకుంటాను. సూట్ కేసులోనే అక్కడొకటి ఇట్లా కాస్మెటిక్స్ ఇవన్నీ పెట్టామంటే లైక్ మిస్ అయిపోతాయి. లేదంటే ఒక్కొక్కసారి అసలు కనిపించవు. మనం ప్రతిదీ అన్నీ తీసి బయట పెట్టి అలా వెతుక్కోవాలి. అందుకని ఫుడ్ బ్యాగ్, కాస్మెటిక్ బ్యాగ్ ఇవన్నీ కలిపి నేను ఇంకొక బ్యాగ్లో పెట్టుకొని విడిగా ఉంచేస్తాను. ఓన్లీ క్లోత్స్ మాత్రమే సూట్ కేసులో పెట్టుకుంటాను. ఒక డఫల్ బ్యాగ్ ఏదైనా మనం హ్యాండీగా పెట్టుకున్నాము అంటే లాస్ట్ మినిట్ అన్నీ కూడా అందులో పెట్టుకోవచ్చు. ఆ బ్రౌన్ బ్యాగ్ ఉంది కదా, సో అందులోనే కాస్మెటిక్ బ్యాగ్, ఫుడ్ ఇంకా ఏదైనా కావాల్సినవన్నీ లాస్ట్ మినిట్ అందులో ఉంచేస్తా. రీసెంట్గా నాకు ఇదొకటి కనిపించింది అనమాట సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. మనము వీనస్ అలాంటివన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాం కదా. అయితే ఇది లైక్ జపాన్ బ్లేడ్ అంట, సమ్ మేడ్ ఇన్ చైనానో ఏదో ఉందండి, నాకు అంత మర్చిపోయాను నేను. ఇది తెచ్చి కూడా 1 week అవుతుంది. సరే నేను యూజ్ చేసిన తర్వాత బాగుందా లేదా అని చెప్పి మీతో షేర్ చేద్దాము అని అనుకున్నాను. దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే వీనస్ క్యాట్రిడ్జెస్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయి. సో ఇదైతే నాకు అఫోర్డబుల్ కాస్ట్లో ఉందన్నమాట. అరౌండ్ 140-150 రూపీస్ అట్లా పడినట్టుంది.
దీనికి క్యాట్రిడ్జెస్ అయితే లేవు కానీ జస్ట్ ఇట్లా ఒక బ్లేడ్ ఒకటే చూసాను. అది కూడా కొత్తగా చూసాను అనమాట రీసెంట్‌గా. నేను మళ్ళీ తీసుకొద్దాము అని చెప్పి సూపర్ మార్కెట్‌కి వెళ్తే అవన్నీ అయిపోయాయి. సో, నెక్స్ట్ టైం మళ్ళీ ఏదన్నా డిఫరెంట్‌గా సేమ్ ఇట్లాంటిదే డిఫరెంట్ మోడల్‌లో ఏదన్నా కనిపిస్తే షేర్ చేస్తాను. ఇలాంటిది మీకు కనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. బావుందని షేర్ చేస్తా. వీనస్‌లో బేసిక్ మోడల్ ఉంది కదా! సో, అదే డిజైన్ అనమాట ఇది కూడా. నాకైతే బా అనిపిచ్చింది. ఇవాళ నేను తీసుకున్న వండర్ షెఫ్ న్యూట్రిబ్లెండ్ చూపిస్తాను. ఇది సింగిల్ కప్పే వస్తుంది అండ్ చిన్నది కూడా. పైనాపిల్ సిరామిక్ జార్స్ తీసుకున్నానని నిన్న షేర్ చేశా కదా, అవి రిటర్న్ ఇచ్చేసాను. సో నాకు వెంటనే రీఫండ్ రావటంతో మళ్ళీ నేను ఇది ఆర్డర్ చేసుకున్నా. 1 డే షిప్పింగ్ ఉంది. అసలు బాగుంటుందా లేదా బాగా ట్రై చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఇన్స్టాలో యూట్యూబ్లో ఇదే కనిపిస్తుంది. అందుకని నేను కూడా ట్రై చేద్దామని తెప్పించుకున్నాను. ఇది నాకు 2199 రూపీస్ పడింది. నా దగ్గర ఫిలిప్స్ జ్యూసర్ ఉందండి పెద్దది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చూపిస్తాను. అదే మామూలుగా ఇట్లా పల్ప్ సెపరేట్ చేస్తుంది, జ్యూస్ సెపరేట్గా వస్తుంది కదా. అది నేను ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను. కానీ అది క్లీనింగ్ వలన నేను అసలు వాడను ఎక్కువగా. ఇప్పుడు దాకా కూడా నా ప్రీతి స్టీల్ మిక్సర్ చూస్తున్నారు కదా మీరు, అందులోనే పిండి రుబ్బుకోవటము, జ్యూస్ ప్రిపేర్ చేసుకోవడం, పచ్చళ్ళు చేసుకోవడం అన్నీ అందులోనే చేస్తూ ఉంటా. సో ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లాంటివి ట్రై చేయటము. ప్రస్తుతం నాకు 80% సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకు అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఆ 20% ఏంటంటే దీని రిలయబిలిటీ గురించి ఆలోచిస్తున్నాను. జారు చాలా ఫ్లిమ్జీగా అనిపిస్తుంది. అంటే నేను ఎందుకు అనేది రేపు వీడియోలో చెప్తా అన్నా కదా. సో ప్రస్తుతం అయితే ఉంచేసుకుందాం అనుకుంటున్నా. సింగిల్ సర్వ్ జ్యూసెస్ మాత్రం చేసుకోవడానికి ఇది బాగుంటుంది. వేరే చట్నీలు లేదా హార్డ్గా ఉంటే చూసారా కొంచెం లైక్ జీలకర్ర పొళ్ళు లేదా సిన్నమన్ పౌడర్ అలాంటి వాటికి పనికిరాదని అనుకుంటున్నాను. యాక్చువల్లీ అవి చేయకూడదు కూడా, దట్ ఈస్ అ బ్యాడ్ ఐడియా. వీళ్ళు ఓన్లీ జ్యూసర్ ప్రొవిజన్ ఒకటే ఇచ్చారనమాట. ఎందుకంటే సింగిల్ కప్ కదా, సో అందుకని ఓన్లీ జ్యూసెస్కే వాడతాను. సో దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నా అండి. ఇదండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.